ఏ కష్టం వచ్చినా తపస్సే మార్గం అంతే. తపస్సు చేసేది పెంచి చేయండి అంతే. ప్రతిరోజు 108 చేస్తున్నారు, దాన్ని కొంచెం పెంచి చేసుకోండి అంతే. మన మానసికమైన క్లేశాలు, శారీరకమైన కష్టాలు, దుఃఖాలు ఇవి పరిహారం అయ్యేందుకు, మనస్సుని శాంతపరిచేందుకు ఆధ్యాత్మికం తప్ప మరొక మార్గము లేనే లేదు. గుర్తుపెట్టుకోండి, అదే ముఖ్యమైన మార్గం, అదే మూలమైన మార్గం. కష్టాలు దుఃఖాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వస్తూ ఉంటాయి. ఎవరి కష్టం వాళ్ళకి పెద్దది. మొత్తానికి అన్ని కష్టాలకి కూడా పరిహార మార్గం ఆధ్యాత్మికం. దానిలో చాలా ముఖ్యమైనది తపస్సు. ఆ తపస్సు చేస్తే గనక అన్ని కష్టాలకి సమాధానం దొరుకుతుంది. సమాధానం అంటే శాంతి. శాంతి దొరుకుతుంది. అన్ని కష్టాల నుంచి బయటపడతాం. అన్ని ప్రయత్నాలు చేశాక ఇంకేముంది, తూర్పు తిరిగి దండం పెట్టు అంటారు.